ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ. ఓం మాతృదేవో భవ ప్రేక్షకులకు నమస్కారం. యవ్వన ప్రారంభ దశ నుండి ప్రత్యుత్పత్తి కోసం స్త్రీ దేహం అనేక మార్పులకు గురవుతూ ఉంటుంది. హార్మోన్స్ ఆ దేహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుతాయి. అందులో భాగమే నెలసరి. అది సక్రమంగా జరగకపోతే డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం. చిన్న వయసులో వారికి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి కదా, దాని గురించి వివరిస్తారా? ఇది తెలుసుకోవాలంటే ఈ గర్భసంచి అండాశయం ఎట్లా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది హైపోథాలమస్ అని బ్రెయిన్లో ఉండే ఒక సెంటర్ అన్నమాట. ఇది మన ఎమోషన్స్, సీట్ ఆఫ్ ఎమోషన్స్, మన ఆలోచనలు, మన భావాలు ఉత్పత్తి అయ్యే ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ నుంచి దీని కింద పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ ఉంది. ఇది GnRH అనే ఒక హార్మోన్ రిలీజ్ చేసి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది FSH-LH అనే హార్మోన్ విడుదల చేసి అండం విడుదలని కంట్రోల్ చేస్తుంది. ఈ ఓవరీ మళ్ళీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ విడుదల చేసి గర్భసంచి మీద పనిచేస్తుంది. సో దీన్ని హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని చెప్తాం. అంటే బ్లీడింగ్ రావాలంటే ఈ కంట్రోల్ మనకి ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే మనం మామూలుగా కొంత టెన్షన్ పడినా ఇక్కడ మనకి స్పందన ఏర్పడుతుంది. ఈ టెన్షన్ అనేది 2 రకాలు, ఒకటి శారీరకం, ఇంకోటి మానసికంగా. అంటే మార్పు శారీరకంగా ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎక్కువగా చేయాల్సి వస్తుంటుంది, లేదంటే జ్వరం ఉంటుంది, వేరే మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. అట్లా శారీరకంగా ఏ మార్పు జరిగినా ఈ పీరియడ్స్లో మనకి దానికి రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ రియాక్షన్ మనకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి అనేది 2 అన్నాను, కాన్షియస్, సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే మనకి పెద్ద అది ఒత్తిడిగానే ఆలోచిస్తే నాకేం టెన్షన్ లేదే అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పిల్లలు కొత్తగా హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్ పోయిన తర్వాత నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయిందంటే, అట్లానే ఈ కోడలు కొత్తగా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చి ఉంటుంది. పెళ్ళి అయినప్పటి నుంచి నాకు ఇర్రెగ్యులర్ అని చెప్తుంటారు. అంటే ఆ వాతావరణానికి, ఆ అలవాట్లకు చేంజ్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న టెన్షన్ ఉంటుంది. ఒకసారి కాసేపు ఫీల్ అవుతా, తర్వాత దాని గురించి ఆలోచన ఉంటుంది. నాకు ఇది అలవాటు చేసుకోవాలి అని అనుకోవడమే టెన్షన్ అనమాట. సో ఈ సబ్ కాన్షియస్ టెన్షన్ కూడా రియాక్షన్గా ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుంది. ఇది మనం బాగా గమనిస్తే తప్ప తెలియదు. కాన్షియస్ టెన్షన్ అంటే మనకే తెలుసు, ఏమైనా టెన్షన్ ఉండిందా, అవునండి ఇంట్లో ఎవరో చనిపోయారు, లేదంటే ఎగ్జామ్ టెన్షన్, అట్లా ఉన్నప్పుడు కాన్షియస్ టెన్షన్. కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ రియాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఈ స్పందన ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇది బాగా అంటే మన ఆలోచనలు మనం గమనించగలిగినప్పుడే, ఇది మళ్ళీ ఇటువంటిది జరిగినప్పుడే అటువంటి వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఒకవేళ అమ్మ కావచ్చు, లేదా ఆ పేషెంటే చెప్తారు, ఏమైనా కొంచెం టెన్షన్ పడినా బ్లీడింగ్ కనిపించేస్తుందండి ఈమెకి, లేదా టెన్షన్ పడినప్పుడు బ్లీడింగ్ నార్మల్గా అయ్యేది ఎక్కువ అవుతుంది అనేసి. ఇది మనం ఆలోచన గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా మనకి మన ప్రాబ్లంకి వచ్చేటప్పుడు ఏంటంటే, చాలాసార్లు ఇంతకుముందు చెప్పినాను, అత్తగారు ఇంటికి పోయిన తర్వాత ఈ కోడలకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుందని, ఈ టెన్షన్కి రియాక్షన్గా ఈమెకి పీరియడ్స్ లేట్ అవుతుంది. అత్తగారు ఆతృతగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఈమెకి ప్రెగ్నెన్సీ నా చూడండి అంటే ప్రెగ్నెన్సీ లేదు. అత్తగారు నిరాశ అయిపోతుంది. ఈమె గిల్టీగా ఫీల్ అయిపోతుంది. కోడలు గిల్టీగా ఫీల్ అయిపోయి, అమ్మా నేను ఈమెని తృప్తిపరచలేకపోతున్నాను, ఈసారైనా నాకు ప్రెగ్నెన్సీ రావాలి, వస్తుందో రాదో అనేది ఎక్కువైపోతుంది. ఈ టెన్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమైపోతుందంటే పీరియడ్స్ లేట్ అవుతుంది. సో అంటే మన ఆలోచన భిన్నంగా ఉన్నప్పుడు ఏది మోర్ పవర్ఫుల్లో దాని ప్రకారంగానే ఇది జరుగుతుందన్నమాట. సో ఈమెకి ఒక 2-3 సార్లు అయిన తర్వాత ఈ అమ్మాయికి చాలా అనుమానం వచ్చేస్తుంది. నాకేంది అంతకుముందు రెగ్యులర్గా వచ్చేది, ఇప్పుడు సరిగ్గా రావట్లేదే,
అంటే పీరియడ్స్ వచ్చేదాన్ని గమనిస్తుంది, నా ఆలోచన తన గమనించడంలో ఇది కారణం అని కూడా తెలియట్లేదు. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గానే ఉండిపోతుందేమో, ఎందుకంటే 4-5 సార్లు ఇర్రెగ్యులర్ గానే వస్తుంది అని అనుకునేటప్పుడు బయట నుంచి అత్తగారు గట్టిగా చెప్పేస్తుంది, అమ్మా నేను వచ్చినప్పుడు చూస్తున్నాను నీకు ముట్లు సరిగా రావట్లా, ముట్లే రాకపోయినప్పుడు ఇంకా గర్భం ఎట్లా వస్తుంది, అయిపోయింది అక్కడికి. ఆమె కూడా చెప్పేసింది కాబట్టి నాకు ఇంకా ముట్లు సరిగా రాదు అని గట్టిగా పడిపోతుంది. ముట్లు సరిగా రాదు అని గట్టిగా పడిపోయినప్పుడు ఇది ఒకటే ఆలోచన, దాంట్లో ఏమీ తేడా లేదు. అంటే ఇట్లా నానమ్మ చెప్పినట్టు అట్లా ఉన్నప్పుడు ఇక్కడ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోతుంది. అందుకని ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లా చెప్తారంటే కూడా, నాకు ముట్లు సరిగా రావట్లేదండి అని చెప్పరు, నాకు పెళ్ళైనప్పటి నుంచి ముట్లు సరిగా రాదు అంతే. మనం బాగా గమనిస్తే చాలా ఇది అనమాట ఆ స్టేట్మెంట్లో, నాకు ఇంకెప్పటికీ రాదు, దాంట్లో డౌట్ లేదు, మాత్ర వేసుకుంటేనే వస్తుంది నెక్స్ట్. అంటే ఆ నమ్మకం అంత గట్టిగా ఉన్నప్పుడు దాని ప్రకారంగానే ఇది వస్తుంది. అందుకనే ఇటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నమ్మకం ప్రకారం టాబ్లెట్ వేస్తేనే వస్తుంది, టాబ్లెట్ ఆపిన తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో మనం శారీరకంగా మాత్రం ట్రీట్ చేస్తున్నాం, వీళ్ళ ఆలోచన, వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా బిలీఫ్ ఉంది, అంటే బిలీఫ్ అంటే నమ్మకం, నమ్మకం అంటే ఒకే ఆలోచన, దాంట్లో తేడా లేదు. అట్లా ఉన్నప్పుడు దానికి ఒబే చేస్తూ ఇది ఇర్రెగ్యులర్ గానే ఉండిపోతుంది. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో చాలా సార్లు ఓవర్ బ్లీడింగ్ కూడా ఉంటుంది. ఈ పీరియడ్స్ రెగ్యులర్ అయినప్పుడు ఈ ఓవర్ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసిన ఇది ఏంటంటే, ఒక సంఘటనకి రియాక్షన్ గా ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవడం, అదే అలవాటు అయిపోవడం. ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పటి నుంచి కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి, ఎందుకని? ఇంతకు ముందు మనం చూసినాము హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని. ఈ కంట్రోల్ బాగా వచ్చేదానికి ఒక 1 or 2 years అవుతుంది. అప్పటి వరకు మనకు పీరియడ్స్ కొంతమందికి 2-3 నెలలకు ఒకసారి, కొంతమందికి 15-20 రోజులకు వస్తారు, అట్లా వస్తుంటుంది. 1 or 2 years తర్వాత అది దాన్ని వదిలిపెట్టేస్తే అదే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, మనం ఫస్టే నార్మల్గా నడవలేము, కొంచెం నడుస్తాం, కింద పడి లేస్తాం, అట్లా మెల్లగా అలవాటు అయిన తర్వాతనే నడవడం మనకి అలవాటు అవుతుంది. ఇది కూడా అంతే. కానీ అంత లోపల ఏమవుతుంది, అమ్మనో పెద్దమ్మనో ఎవరో ఒకరు, కొంతమందికి ఒంటి తీరు అంతేనమ్మా, ఈ అమ్మాయికి ఇంతే, సరిగ్గా రాదు అని గట్టిగా చెప్పడం, అది అట్లనే మనకు మనసులో పడిపోతుంది. నేనంటే నాకు సరిగ్గా రాదు, దాంట్లో ఏమాత్రం డౌట్ ఉండదు. అంటే ఈ ఫీలింగ్ ని మనకు, ఓహో నా గురించి నాకు ఇట్లా ఉందా అనేది గమనిస్తే మనకి అర్థమవుతుంది. వీళ్ళకంటే అమ్మ ఎక్కువ భయపడిపోతుంది, భయపడి ఆ భయాన్ని అనుమాన్ని మనకు అట్లనే పాస్ ఆన్ చేస్తుంది. నెలసరి సరిగ్గా రాకపోతే గర్భం రాదంటారు కదా, మరి ఇది ఎంతవరకు నిజం? అమ్మ చాలా వరకు ఏం చెప్తారంటే, మన అమ్మాయికి ఇట్లా లేటుగా వస్తుందమ్మా, ఇట్లా ఉంటే ఎట్లా, పెళ్ళైతే పిల్లలు పుడతారో లేదో, బ్లీడింగ్ కూడా ఆగట్లేదే, ఈ అమ్మాయికి ఏం చేయాలి, ఈ అమ్మాయి ఆరోగ్యం ఇట్లా అయిపోయింది అని బాధపడడం, కంట్లో నీళ్లు పెట్టుకోవడం, ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా అమ్మాయికి అట్లనే పోతుంటుంది. అంటే ఇక్కడ మనకి చాలా మందికి సమాజంలో ఒక అపోహ ఉంది, ఏంటంటే ముట్లు సరిగ్గా రాకపోతే గర్భం రాదు. ఇది మామూలుగా చూస్తే చాలా కరెక్ట్ అనిపిస్తుంది, చాలా లాజికల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే కదా. ముట్లే సరిగ్గా రాకపోతే ఎక్కడి నుంచి గర్భం వస్తుంది? ఇది చూస్తే ఏంటంటే, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ముట్లు సరిగా రావట్లేదంటే గర్భసంచి చిన్నగా ఉంటుంది, గర్భసంచి చిన్నగా ఉంటే గర్భం ఎట్లా వస్తుంది? ఇది కరెక్టే, గర్భసంచి చిన్నగా ఉంటే గర్భం రాదు, కష్టం. కానీ గర్భసంచి చిన్నగా ఉండడం అనేది చాలా చాలా రేర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసుకుంటాం, ఏంటంటే గర్భసంచి చిన్నగా ఉంటుంది అంటే వాళ్ళకి ముట్లు కూడా సరిగ్గా రాదు, ఇట్లనే 3 నెలలకి 4 నెలలకి వస్తుంది. కానీ బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఇట్లా కనిపించి లేనట్టు, ఎందుకంటే అదే చిన్నది, దాని కెపాసిటీనే అంతే. కానీ మనం ఇప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ముట్లు సరిగ్గా రావట్లే, కానీ బ్లీడింగ్ నార్మల్గా అవుతుంది, 4-5 రోజులు లేదా ఇంకా ఎక్కువగా కూడా అవుతుందని చూస్తున్నాం. అంటే గర్భసంచి నార్మల్గా ఉంది, ఆ పని చేసే విధానంలో తేడా. ఇప్పుడు ఇది ఎంత రేర్ అని చెప్తాం, మామూలుగా రోజుకి ఒక 2-3 చూస్తుంటాం, ఏంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ముట్లు సరిగా రాకుండా ఉండే వాళ్ళని. కానీ గర్భసంచి చిన్నగా ఉంది అనే వాళ్ళని
సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒకసారి చూస్తుంటాం. అంటే మనం మామూలుగా హిస్టరీ తీసుకుంటాము, టెస్ట్ చేస్తాము, స్కానింగ్ చేసినప్పుడు ఆ కొలతలతో సహా వచ్చేస్తుంది. అట్లా నిజంగా తక్కువ ఉండేది మాత్రం ఎప్పుడూ అరుదుగా చూస్తుంటాం. అందుకని ఇప్పుడు మనం ముట్లు సరిగా రాలేదు అంటే మనకి గర్భం రాదు అని బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్తాం. ఒక 5 ఏళ్ల అమ్మాయి ఉంది, 20 ఏళ్ల అమ్మాయి ఉంది. ఇద్దరికి వంట రాదు కాబట్టి ఇద్దరు వేస్ట్ అని చెప్పలేం. ఈ 5 ఏళ్ల అమ్మాయికి మనం ఎంత నేర్పించినా రాదు, ఎందుకంటే ఎదగలేదు. అదే 20 ఏళ్ల అమ్మాయికి ఆమె శ్రద్ధగా నేర్చుకోవాలంటే 1 నెల చాలు, బాగా వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. మన గర్భసంచి అండాశయం బాగుంది, పని చేసే విధానంలో తేడా. అది మన పని నేర్పించి దాన్ని వదిలిపెట్టి అది పని చక్కగా చేస్తుంది, ఎందుకు చేయదు? సో ఇది మనం బాగా అర్థం చేసుకుంటే, అంటే ఈ విషయం అర్థం చేసుకుంటేనే మనం దాన్ని సరి చేసుకోగలుగుతాం. పనితీరులో తేడా వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయంటున్నారు కదా, దానిని ఎలా సరి చేసుకోవాలి? పనితీరులో తేడా, దీన్ని ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒకరోజు ఒక పేషెంట్ వచ్చారు. ఆమె చెప్పింది, నాకు తెల్లమైలే ప్రాబ్లం అమ్మ, బ్లీడింగ్ అసలు ఏం కాదు, అది ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తుంది, కరెక్ట్గా వస్తుంది నెలకి. నాకు చాలా ఆశ్చర్యమైంది. కరెక్ట్గా 5 గంటతో సహా చెప్తుంది. ఏమా ఎప్పుడైనా 6 గంటలకు 7 గంటలు రాలేదా అన్న. రాలేదండి, రాదండి అనేది. అది ఎట్లా రాదు అని చెప్పుకుంటాను అంటే అనేది, నేను 5కు రావాలనుకుంటున్నాను కదా అని చెప్తున్నాను కదా, 5కే వస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నువ్వు 5కు అనుకోవడం ఏంటి, అట్లా రావడం ఏంటి, నీకు ఎట్లా తెలిసింది ఇట్లా, నీకు ఎవరు చెప్పారంటే ఆమె అనేది, మా అమ్మ అట్లనే అనుకునేది, మా అమ్మకి అట్లే వచ్చేది, అందుకే నేను 8 గంటలకైతే స్కూల్కి వెళ్ళిపోవాలి, కాబట్టి నాకు 5కు రావాలనుకుంటాను, 5కే వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకోకపోయినా ఇంకా అది అలవాటు అయిపోయింది, 5కే వచ్చేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. కానీ ఇది చాలా కరెక్ట్ అనేది కూడా అనిపించింది. ఎందుకంటే మనం ఎట్లా నెగటివ్గా నమ్మకం, నాకు రాదు అనుకొని రావట్లేదు, వస్తుంది అనుకునేటప్పుడు వస్తుంది, ఇది కరెక్ట్. కానీ అందుకని చాలా మందిని అడగడం మొదలుపెట్టాను, పీరియడ్స్ మీకు ఎట్లా వస్తుంది, ఏమనుకుంటున్నారు? చాలా అందరూ ఆల్మోస్ట్ ఏంటంటే ఏదో అది వచ్చేస్తుందండి, అది నేను దాని గురించి ఏం పట్టించుకోను అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఇంకొక 2 మాత్రం చెప్పారు, నేను నైట్ రావాలనుకుంటాను, అది వచ్చేస్తుంది. ఒక ఆమె, నాకు సండేనే రావాలనుకుంటాను, సండే వచ్చేస్తుంది అనేసి చాలా ఒక మంచి ఇన్పుట్ ఇచ్చిందనమాట. సో దీంట్లో నుంచి పేషెంట్కి చెప్పి చూస్తాము అని. కానీ దానికి తగ్గిన వాళ్ళు ఎవరు రాలే, ఎందుకంటే ఇది చెప్తే అది నమ్మరు కదా. ఫస్ట్ ఒకరోజు ఒక ఆమె వచ్చింది, ఆమె చెప్పింది, నాకు ఫస్ట్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒక బిడ్డ కూడా ఉన్నాడు, కానీ నాకు ఇప్పుడు చాలా విసుగు వచ్చింది, ఆ మందులు వాడి విసుగు అయిపోయినాను, మందులు లేకుండా నాకు రెగ్యులర్ అయ్యే మార్గం ఉంటే చెప్పండి. సో నేను చెప్పాను, ఇది నేను నీ మీద ట్రై చేస్తున్నాను, ఇది ఇట్లానే ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి వీళ్ళు ఇట్లా చెప్పారు కాబట్టి నువ్వు అనుకో, నాకు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా నువ్వు నమ్ముతావో లేవో చెప్పి చూడు అని చెప్పినాను. ఆమె ఒక 4 నెలల నుంచి రాలే. సరే అనుకున్నాను, ఇంకా ఈమె వెళ్ళిపోయి ఉంటుంది, ఈ మాట ఎవరు నమ్మి చేస్తారని. తర్వాత ఒకరోజు వచ్చింది, అంటే అని చెప్పింది, నాకు ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, కానీ నాకు అవసరం లేదు కాబట్టి రాలే, మీతో వేరే కంప్లైంట్ కోసం వచ్చినాను అని చెప్పింది. అంటే అడిగినప్పుడు ఆమె చెప్పింది, నాకు ఇంకెందుకంటే వేరే ఏది మాదే ఓపిక లేదు, ఇదే కదా చెప్పి చూస్తానని రోజు అనుకునేదాన్ని, నాకు కరెక్ట్గా రావాలని నమ్మకం లేకుండానే చెప్పేదాన్ని, గుర్తు వచ్చినప్పుడు అంతా చెప్పుకున్నాను, కానీ చాలా ఇదిగా కరెక్ట్గా వచ్చేసింది. సరే దాన్ని ఇంకా బాగా నమ్మకంతో చెప్పి చూస్తున్నా, ఇప్పుడు బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే కరెక్ట్గా వస్తుంది, నాకు ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడు మనసులో పడిపోయిందో, మళ్ళీ మనం చెప్పకపోయినా అది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎట్లా అయిందో అట్లనే రెగ్యులర్గా కూడా అయింది. సో ఇది చూసిన తర్వాత ఇంకా చాలా మందికి గట్టిగా చెప్పడం మొదలు పెట్టాము. కానీ ఇటువంటి వాళ్ళు ఓన్లీ అఫర్మేషన్ అంటాం, మళ్ళీ నాకు ఒకే విషయాన్ని తిరిగి చెప్పుకోవడం, అంటే సబ్ కాన్షియస్ మైండ్కి అది ఫీడ్ అవుతుంది అనమాట. ఇటువంటి వాళ్ళు కేవలం మైండ్ సెట్టింగ్, అంటే డిఫాల్ట్ సెట్టింగ్, మన ఆలోచనలు మార్చుకొని, ఎందుకంటే వేరే ప్రాబ్లం లేనప్పుడు ఈ పీరియడ్స్ రెగ్యులర్ చేసుకోవడం, ఇటువంటి వాళ్ళని కేవలం ఆలోచనతోనే ట్రీట్మెంట్ ఉండడం అనేది చాలా తక్కువ మంది, అంటే ఎక్సెప్షనల్ పేషెంట్స్ అంటాం. అందరికీ అంత ధైర్యం ఉండదు, ఎందుకంటే నమ్మరు. అందుకని వాళ్ళు నమ్మడానికి అవ్వదన్నమాట. నాకు ఇర్రెగ్యులర్గా వస్తుంది, అది ఎట్లా రెగ్యులర్ అనుకోవడం వల్ల ఎట్లా అవుతుంది అనుకుంటారు.
కానీ వాళ్ళు అనుకోవాల్సింది ఏంటంటే నాకు ఇప్పుడు ఇర్రెగ్యులర్, కానీ రెగ్యులర్ కావాలనే తీస్తున్నాను. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ వాడితే కూడా ఈ ఆలోచనని పట్టించుకోరు. నాకు ఇర్రెగ్యులరే కదా, అయినా ఏదో వాడి చూస్తున్నాను, ఏం చేసినా నాకు ఇర్రెగ్యులర్ కాదు అనుకొని వాడినప్పుడే మాత్రలు వాడినంత వరకు వాళ్ళకి బాగా తెలుసు. ఫీలింగ్ ఏంటంటే మాత్రలు వాడినప్పుడు వస్తుంది, ఆపిన తర్వాత ఎలాగో నాకు ఎట్లానో. సో కానీ అక్కడే మార్పు తీసుకురావాలి. అక్కడ నేను మార్చుకునే కరెక్ట్గా వచ్చేదానికోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా వస్తుంది, రావాలి. సో అందుకని ఏం చెప్తున్నామంటే వీళ్ళతో డయట్, ఎక్సర్సైజ్ కూడా చేయమని చెప్తున్నాము. ఈ పాజిటివ్ థింకింగ్తో పాటే డయట్లో ఈ మొలకెత్తిన పెసలు, సజ్జలు, దీనివల్ల పొడుగు మొలకలు రావాలి. దీనివల్ల ఏంటంటే మంచి క్వాలిటీ ప్రోటీన్ అన్నమాట. మన ఈ బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అన్నీ కూడా ప్రోటీన్ ద్వారా చేయబడింది కాబట్టి మంచి క్వాలిటీ ప్రోటీన్ మనం తీసుకునేటప్పుడు మనలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ కూడా మంచి క్వాలిటీ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పరగడుపులో చేయమంటాము. దీనివల్ల బాడీలో అన్ని ఆర్గన్స్ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో యూట్రస్కి, ఓవరీస్కి కూడా ఈ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇది చేసే ముందు అనుకోమంటాం, ఇది చేయడం వల్ల నా బాడీలో అన్నీ బాగా పనిచేస్తుంది, నా యూట్రస్, ఓవరీస్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి నాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది అని అనుకొని చేయమంటాం. ఈ మొలకలు తినేటప్పుడు మంచి క్వాలిటీ హార్మోన్ నాకు ఉత్పత్తి అవుతుంది కాబట్టి నాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది. అట్లనే ట్యాబ్లెట్ వేసేటప్పుడు కూడా మంచిగా ఇది రెగ్యులేట్ చేసేదానికోసం చేసుకుంటా కాబట్టి నాకు రెగ్యులర్ అవుతుంది. అంటే మెల్లమెల్లగా ఆ ఫీలింగ్కి వాళ్ళు అలవాటు అవుతారు, నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి, వస్తుంది. అలవాటు అయిన తర్వాత మెడిసిన్ అంతా మెల్లగా ఆపేసిన తర్వాత కూడా వీళ్ళకి రెగ్యులర్గా వస్తుంది. అది వాళ్ళకి ఆశ్చర్యం కూడా కాదు. డయట్, ఎక్సర్సైజ్ మాత్రం చెప్తున్నాం, మెల్లగా కంటిన్యూ చేయమంటాం. తర్వాత ఒకవేళ అది ఆపిన తర్వాత కూడా ఈ ఫీలింగ్ స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత వస్తుంది. బట్ అది మంచి ఫిజికల్ ఫిట్నెస్కి మంచిది కాబట్టి అది చేసి అలవాటు అయిపోతే ఎక్కువ టైం పట్టదు. ఒక 5-10 మినిట్స్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలు. చాలా మందికి చూస్తున్నాం ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. దీంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అనే ఒక కండిషన్, ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో చాలా కామన్గా చూస్తుంటాం. కొంతమంది లావుగా ఉంటారు, ఈ ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ ఉంటుంది. కొంతమందికి వెంట్రుకలు ఉంటుంది ఫేస్ మీద, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. కొంతమందిలో హార్మోన్ డిఫరెన్సెస్ అంటే మిగిలిన హార్మోన్స్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అటువంటి ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. అది ఉంటే అది కరెక్ట్ చేసుకొని వెయిట్ ఉండే వాళ్ళని వెయిట్ తగ్గమని చెప్తాం. డాక్టర్ గారు, వెయిట్ తగ్గడం చాలా కష్టం కదా? ఈ వెయిట్ రిడక్షన్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరిలో ఒక ఫీలింగ్ అంటే ఒకసారి వెయిట్ వస్తే తగ్గడం చాలా కష్టం. ఇది బయట చెప్పబడలే, సబ్ కాన్షియస్ ఫీలింగ్ ఇది అందరికి ఉంది. ఇది ఉందా లేదా అని గమనిస్తేనే అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా, ఎంత స్ట్రాంగ్గా ఉంది అది. ఇది అట్లనే పెట్టుకొని మనం చాలా స్క్రూప్లెస్గా మనం చాలా బాగా డయట్, ఎక్సర్సైజ్ చేస్తాం. ఎంత చేసినా వెయిట్ తగ్గదండి, నాకు తగ్గడం చాలా కష్టంగా ఉంది. అంటే తగ్గడం కష్టం అనేది అంత బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఎంత చేసినా కష్టం అక్కడ. అందుకని నాకు వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, నేను వెయిట్ తగ్గుతాను అనేది బాగా అనుకొని అప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు వెయిట్ రిడక్షన్ కూడా మనకి. కానీ ఈ ఫీలింగ్ రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి పక్కన వాళ్ళు కూడా బాగా సహకారం చేసి, పక్కన వాళ్ళు ధైర్యం చెప్పి నువ్వు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతావు అని మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఆ ఫీలింగ్ కలిగించడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో కూడా అందుకని అమ్మ పక్కన ఎవరైనా ఉంటే కూడా నువ్వు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది, ఇదంతా చేస్తున్నావు కాబట్టి నీకు అప్పుడప్పుడు ఒక్కొక్క మాట చెప్తే కూడా ఆ పాజిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం మారడం కష్టం, కానీ మనకు బాగా కావాల్సిన వాళ్ళు అందులో శంకులో పోస్తేనే తీర్థం అనేది ఎంత కరెక్ట్ అనిపిస్తుంది. ఒకరోజు ఒకళ్ళు ఇంట్లో పిలిచారు భోజనానికి. అమ్మాయి చాలా కూరలు చేసి పెట్టేసింది. పెళ్ళి 6 నెలలు అయింది. నేను అడిగాను, 10-15 ఐటమ్ చేసినవే, నేను నీకు ముందు నుంచి వంట బాగా అలవాటు అయినట్టుంది. ఆమె చెప్పింది, లేదండి నేను పెళ్ళైన తర్వాతనే చేస్తున్నాను. అంత ఈజీగా ఎట్లా చేయగలుగుతున్నావు అని చెప్పినాను. ఆమె అనేది, మా అమ్మ ఎప్పుడు అనేది పెళ్ళైన తర్వాత కూడా నేను వంట ఇంటికి పోయేది లేదు, కానీ మా అమ్మ ఎప్పుడు అనేది ఏంటంటే ఆడపిల్లకి ఏంది వంట నేర్పించేది. నాకు స్టన్ అయిపోయినాను. అంటే వాళ్ళ అమ్మ వంట అసలు నేర్పించలే, కానీ వంట కష్టం కాదు
అనేది చాలా బాగా ఆ ఫీలింగ్ పెట్టగలిగేసింది. అంటే ఇది ఏముంది, ఇది ఏం పెద్ద కష్టం కాదు, నేను ఎంత చదువుకున్నానో, చదువుకొని ఆమె చాలా మంచి స్టూడెంట్ అనమాట. నేను ఎంత బాగా చదువుకున్నా ఇది కూడా అంతే, ఎందుకంటే మా అమ్మ చెప్పింది కాబట్టి ఇది కష్టం కాదు. ఆ ఫీలింగ్తో చేయగలిగింది కాబట్టి అది ఈజీగా చేయగలిగింది. ఇక్కడ కూడా ఆ ఫీలింగ్ మనం కలిగించేది పక్కన వాళ్ళు, అది భర్త కానీ అమ్మ కానీ ఇంకొకరు కానీ బాధ్యతగా వాళ్ళు తీసుకునేటప్పుడు మనకి పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. పాలిసైటిక్ ఓవరీస్ కి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? ఈ పాజిటివ్ ఫీలింగ్తో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్కి ఈ డయట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ అవసరమైతే పెళ్ళైన వాళ్ళలో ఈ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేస్తాం. ఇటువంటి ప్రొసీజర్ చేసిన తర్వాత ఈ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వడం, చాలా ఈజీగా అవ్వడం చూస్తున్నాం. కానీ ఇదేంటంటే మనం ఎంత మంచి మెడిసిన్, ఎంత లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేసినా నేను ఇంతే, నాకు కష్టం అనేది మనసులో ఎక్కడో లోపల ఉంటుంది. అది ఉన్నంత కాలం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. వాళ్ళు మందులు వాడుతూనే ఉండాల్సి, అప్పుడు వాడినంత వరకు రెగ్యులర్గా వస్తుంది. సో ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాన్ని రెగ్యులర్ చేసుకునే విధానం. ముద్దబంతి పువ్వులో ఓ చిన్నారికి నాన్నమ్మ ఏ విధంగా మార్గదర్శకత్వం చేసిందో చూద్దాం. అల్లుడు గారు ఏరే అమ్మాయి? కోర్టుకు వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. ఇదేం చేస్తుంది చిన్నది? లోపల పుస్తకాలు గెలుగుతోంది. మా అమ్మ ఎప్పుడొచ్చావు? ఏంటి మా మామ దగ్గర కూర్చున్నావు? లే, ఇక్కడి నుంచి లే. నీకు మా అమ్మ అయితే నాకు మా అమ్మే. మామ చెప్పవే, నువ్వెవరు జట్టు? నీ జట్టే లేవే. నీ జట్టు అంటే కాదు, అవేం కుదరదు. ఎవరి జట్టు క్లియర్ గా చెప్పు. సరే, నీ జట్టే. సరేనా? నువ్వులే ముందు, నువ్వులే. ఏమిటే ఇది? కన్నది నేను, పెంచింది నేను, నన్నే నెట్టేస్తావా? నెట్టేస్తాను, నాకు అమ్మమ్మే కావాలి. మామ ఎందుకే నువ్వు ఆ పల్లెటూరులో ఉంటావు? అది ఒక మధురమైన అనుబంధం. చిన్నపిల్లవి నీకెలా తెలుస్తుంది? పొద్దుటి కోడి కూత వినకపోతే లేవలేం కదా. అట్లాగ పొద్దు పొడుస్తుంటే పక్షులు ఎంత హడావుడి చేస్తాయని కాకుల అరుపులు, కళ్ళంలో గింజల కోసం పిట్టల అరుపులు. అది పల్లెటూరమ్మా. ఇక్కడ అవన్నీ ఉంటాయా? మోటారు శబ్దాలు, ఫ్యాక్టరీ పొగలు, ఇరుకు గదులు, మురికి సందులు. ఏం కాదులే, నాకు తెలుసు. ఏం తెలుసు? అక్కడ తాతయ్య జ్ఞాపకాలు మర్చిపోలేక అక్కడే ఉంటున్నావు. నిజమేనమ్మా, కాదనలేను. ముత్తైదుగా బతుకు ముగుస్తుందనుకున్నాను. మొండ మోపించేసి వెళ్ళాడు మీ తాతయ్య. కాని బంగారం లాంటి మీ అమ్మని నాకు అప్పగించాడుగా. ఇది కూడా నాలాగే పిచ్చిమాలో ఒక్కతే కూతురని గారాబంగా పెంచాను. పల్లెటూరులో కష్టం చేయలేదని మనసు చంపుకొని ఈ సిటీలో సంబంధం చేశాను. ఇక్కడ తోడు నీడ లేదు. నిన్ను కడుపులో మోస్తున్నప్పుడు ఎంత భయపడిందో. మరి నన్ను అమ్మా నాన్న దగ్గర ఎందుకు ఉంచావు? నీ దగ్గరే ఉంచొచ్చు కదా. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలి కదా, అందుకని. అమ్మా, దీని మాటలు నమ్మకే. నువ్వు వచ్చావుగా, వగలిపోతోంది. అసలు నిన్ను తలుచుకుని కూడా తలుచుకోదు. అమ్మమ్మ నువ్వే చెప్పవే, ఎన్ని పుస్తకాలు చదవాలి? హోంవర్క్లు, ట్యూషన్లు, అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. అవునమ్మా చిట్టి తల్లి, మేం చదివేటప్పుడు ఇలా లేదు. పలకా బలపమేగా. అసలు పిల్లలకేమిటే బండెడు పుస్తకాలు? ఆ బరువు మోయగలరా? ఈ చదువు కనిపెట్టిన వాడు ఎవడో కనబడితే
వాడి తాట తీస్తాను. అమ్మా అలా అనకే, ఇహ రేపటి నుంచి స్కూల్ కు వెళ్ళనంటుంది. డాడీ ఎప్పుడొచ్చారు? ఇంతకు ముందే. భోజనం అది అయిందా? ఎక్కడా, వచ్చిన దగ్గర నుంచి మనవరాలతో కబుర్లే కబుర్లు. కూర్చోండి. డాడీ నేను మా అమ్మతో ఊరెళ్ళనా? నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోతుందిరా. ఒక్కసారికేలే డాడీ. పోనీ మేము నీతో రావచ్చా? రండి. ఓకే. మా అమ్మ మేము మీ ఊరొచ్చేస్తాం. తప్పకుండా రండమ్మా. రోహిణి, పొలం సరిహద్దు గొడవ ఏమైంది? ఏమవుతుంది, దిక్కులేని దాన్ని ఒక్కదాన్నే ఉంటున్నానాయే. స్వార్థం, మూర్ఖత్వం. రోజు కాస్త సరిహద్దురాళ్లు జరుపుకుంటూ వస్తున్నారు. ఎందుకలా బుద్ధి లేకుండా? నా బొంద ఏదో పెద్ద రోడ్డు వస్తుందట, ధరలు పెరిగిపోతాయట. అయితే వాడి స్థలంలో వాడుండాలి. ఇలాగా స్థలం ఆక్రమించడం ఏమిటి? గొడవెందుకని నీకెంత స్థలం కావాలో తీసుకోనాయనా అన్నాను. కాని ఒక్క మాట, ఆఖరికి మిగిలేది మనిషికి 6 అడుగుల నేలే అన్నాను. ఇహ వాడు గుడ్లు తేలేశాడు. మంచి మాట చెప్పారు. అమ్మా పళ్ళరసం తీసుకో. మమ్మీ ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? అమ్మా అమ్మా ఒకసారి రారా. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? చెప్పమ్మా. డాడీ ఏమైందమ్మా? ఏమైంది? చెప్పమ్మా. ఏం జరిగిందమ్మా? చెప్పు. మా అమ్మగదు చెప్పమ్మా. మా అమ్మగదు ఏమైంది? నాతో చెప్పు. ఏం ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? కూర్చో, కూర్చోమ్మా, కూర్చో. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వెందుకే ఏడుస్తావు? పుష్పవతి అయింది. అయ్యో ఇంకా ఏడుస్తావంటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? బెల్లాన్ని కూర్చోబెట్టాలి కదా, నువ్వులో బెల్లం కలిపి పెట్టాలిగా. అల్లుడి గారు మీరు ఇలా పక్కారండి. భయపడకమ్మా, అంతా మంచిగానే జరుగుతుంది. మా అమ్మ భయంగా ఉంది. మా అమ్మ భయపడకమ్మా, మేమంతా ఉన్నాం కదా. ఆడపిల్లకి ఇదంతా సహజమే. భయపడకమ్మా. మా అమ్మ గదు. అయినా అత్తగారు ఇప్పుడు ఇలాంటి ఫంక్షన్లు ఈ సిటీలో చేయడం లేదండి. అవునమ్మా, నువ్వు అనవసరంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పావు. ఏముంది ఇందులో? మొదటిసారి మెన్షన్స్ కావటం అంతేగా. అంత తేలిగ్గా చెబుతావేంటమ్మా? పుష్పవతి అవడం అంటే స్త్రీయత్వం రావడం మామూలు విషయం. అంటే నీకు అలాగే చేశామా? ఎంత సంబరంగా జరిపించుకుంది. అర్థం చేసుకోమ్మా, ఇప్పుడు సిటీలో ఎవరన్నా చేస్తున్నారా? ఎవ్వరూ చేయటం లేదు. సిటీలో అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోతారా? ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి. సరేలే, మీ పిల్ల మీ ఇష్టం, మధ్యలో నేనెందుకు? నేను పోతానులేండి. ఆడదానిగా పుట్టినందుకు పూర్వం ఎన్ని సంబరాలు చేసేవారో ఇప్పుడు అవన్నీ పోయినాయి. మగరాయిలా తయారయ్యారు. అప్పుడే వెళ్తామంటారేమిటి అత్తగారు? 4 రోజులు ఉండి వెళ్ళండి. వద్దులేండి, అక్కడ కొంప ఎలా ఉందో ఏమిటో. వెళ్ళిపోతాను. వస్తానమ్మా, వస్తాను. అమ్మా 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 ఏమండి? ఏమండి? లేవండి. ఏమైంది? రోహిణి ఏడుస్తోందండి. ఎందుకు? ఏముంది,
ప్రతి నెల ఇంతే. కడుపులో నెప్పెట, అల్లాడిపోతుంది, విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది. ఎలాగో ఏం చెయ్యాలో. అలా ఏడుస్తావేంటి? వెళ్ళి పాపం ఓదార్చొచ్చు కదా. వెళ్ళు వెళ్ళు, లే, పద, లే. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, రేపు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. కడుపు నొప్పిగా ఉంది. ఎగ్జామ్ రాయకపోతే ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. మరి ఎగ్జామ్స్ పోతే పోయిందిరే, నీకంటే ఎక్కువ కాదు. పరీక్ష అని అనుకుంటే చాలమ్మా, చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎంత చికాకేస్తుందో, చచ్చిపోదాం అనిపిస్తుందమ్మా. నెల నెల ఇంతే, పైగా డేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. చాలా ఓవర్గా అవుతోంది. చదువు, ఆరోగ్యం నాశనం అయిపోతోంది. అయ్యో, దేనికి ఏడవటం? ఇద్దరు ఏడుస్తారేమిటి? పెద్దవారు, మీరు ధైర్యం చెప్పాలి. తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? ఇలా ఉంటే పెళ్ళవుతుందా? మా రోహిణి బాధ చూడలేకుండా ఉన్నాను. ఇలా ఉంటే పిల్లలు పుట్టరడుగా. మీ ఇంట్లో పెద్దవారెవరున్నారు? మా అమ్మ ఉంది. తీసుకురండి, చెప్తాను. పాపకి ఏమన్నా ప్రమాదమా? అయ్యో, ఏం లేదు. ఇదంతా చాలా సహజంగా ఇలాగే జరుగుతుంది. మరి నాకు ఇలా జరగలేదుగా మేడం. అలా కాకపోవడం అన్నది ఏ కొద్ది మందికో జరుగుతుంది. మెన్సన్స్ అన్నది ప్రకృతి ధర్మం. ఎక్కువ తక్కువ అనేది హార్మోన్స్ యొక్క ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. టీనేజీలో ఇలా జరగడం మామూలే. నా కూతురికి భయం ఎక్కువ. వాళ్ళ నాన్నలాగే ప్రతిదానికి భయపడుతుంది. మీ మనవరాలికి బ్లీడింగ్ ఎక్కువగా ఉందట. ఎక్కువ తక్కువ జబ్బు కానంత వరకు భయం ఎందుకు? శరీర తత్వం పట్టెగదు. బ్లీడింగ్ ఎక్కువైతే దానిమ్మతోక కషాయము, మరిచి ఊళ్ళు తాటి బెల్లం, ఇట్లా ఏదో చిట్కా వైద్యం చేసేవాళ్ళం. మితిమీరితే అప్పుడు డాక్టర్ దగ్గర చూపించేవాళ్ళం. అంతే, దానికి భయం ఎందుకమ్మా? మెన్సెస్ కాకపోవడానికి ఇదేమన్నా మగపిల్లాడా? పాపకు మానసికంగా ధైర్యం కావాలి. ఎదిగే వయసులో భయాలు ఉండకూడదు. చక్కని ఆహార నియమాలు, వ్యాయామం, మానసికమైన ప్రశాంతత ఉంటే ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. గాలి మార్పుకి రోహిణిని విలేజ్కి తీసుకెళ్ళండి. నేను కొన్ని మందులిస్తాను. ఇప్పుడు బాగు చేసుకోకపోతే వయసు ముదిరాక ఎన్నో సమస్యలు వస్తాయి. నా కళ్ళతో నేను చూశానమ్మా. పల్లెల్లో జనం ఎంత కష్టమొచ్చినా భయపడరు. ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నా భయం ఎక్కువ. చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. పురుకులు పరుగులు పెడతారు. ఆడపిల్ల పుష్పవతి అయితే దానికి కంగారు పడతారు. మరి మేము ఎంత సంబరంగా చేసేవాళ్ళం. ఆడపిల్లను ఆడపిల్లగా పెంచుతున్నారా అసలు? ఒంటరిగా ఉంటున్నావు, భయం ఎట్లేదా నీకు? భయం ఎందుకే? నువ్వు చూస్తూనే ఉన్నావుగా. మామ, నీకిక్కడ కష్టంగా ఉండదా? మనసును సంతోషంగా పెట్టుకుంటే ఎంత కష్టం వచ్చినా హాయిగానే ఉంటాం, ఆరోగ్యము బాగుంటుంది. మామ, ఆగవే. మామ, నేను పాలు పితుకుతానే. కొత్తగదే, అది పొడుస్తుందేమో. పర్వాలేదులే మామ. ఆగు రోహిణి, ఆగవే.
అయ్యో, ఇదేమిటి పొలానికి అడ్డం పడింది? రోహిణి, ఆగవే, ఆగు, పడతావే. మా అమ్మ కాదు, ఆగమ్మా, పడతావే. మా అమ్మ మరి ఏంటమ్మా అది? అదేగా. అదే. ఇప్పుడు నాకేం భయం లేదులే. ఆడపిల్లలకి ఇవన్నీ మామూలేగా. చూశారుగా, ఈ సమాజ జీవనంలో ఆటుపోట్లే కాదు, దేహానికి సంబంధించిన విషయాలపై కూడా ఆడపిల్లలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవ సినీ కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 232718. మంచి బిడ్డను కన్న తల్లి మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయి దేవుని ప్రతినిధి, అమ్మయి దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పే అమ్మ, ఆట పాట మాట అమ్మ. శిక్షణ రక్షణ